మెదడు వాడకుండా మాట్లాడే వాళ్ళు డిప్యూటీ సీఎంలు అయ్యారంటూ జగదీష్ రెడ్డి విమర్శన. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్వి తెలివి తక్కువ మాటలని, మెదడుకు పని చెప్పకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మా దిష్టి వాళ్లకు తలగడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ళ దిష్టి మా తెలంగాణకు, హైదరాబాద్కు తగిలిందని జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజు వందల మంది ఏపీ నుంచి హైదరాబాద్కు వస్తున్నారని, అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే ఓ దిష్టి బొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తమేమీ ఆపలేదని వ్యాగ్యంగా అన్నారు. ఇంత తెలివి లేని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా రాజులలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చని కోనసీమకు తెలంగాణ నాయకులు దిష్టి తగిలిందని, ఇక్కడ కొబ్బరి చెట్లు పచ్చదనాన్ని చూసి బహుశా వారికి ప్రత్యేక రాష్ట్రం ఆలోచన వచ్చిందేమో అని వ్యాఖ్యానించారు. నరుడి దిష్టి రాయి కూడా పగులుతుందని ఆయన పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం కాగా, జగదీష్ రెడ్డి తాజా ప్రతిస్పందనతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ మాటలు యుద్ధం రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.